Here is the non-spoiler review of the film UI తెలుగు డబ్బుడు మూవీ. ఇంకా ఈ మూవీ ఉపేంద్ర గారు చూడడం జరిగింది. ముఫాసా సినిమా చూడడం జరిగింది. రివ్యూ కూడా అప్లోడ్ చేసి చెక్ చేయండి. మా కంటెంట్ నచ్చితేనే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. మా కంటెంట్ నచ్చకపోతే సపోర్ట్ చేయవద్దు. ఇంక ఈ మూవీ విషయానికి వస్తే నాకైతే ముందు బాగుందా లేదా అనే విషయంలోకి వెళ్ళే ముందు నాకు అర్థమైందా లేదా అనే విషయంలోకి వెళ్దాం. ఇంకా నాకు అర్థమైందా లేదా అనే విషయానికి వెళ్తే నాకైతే సినిమా అయితే అర్థమైంది క్లియర్ కట్గా. ఇంకా బాగుందా లేదా అనే విషయానికి వెళ్తే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఫ్యాంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్ అండ్ అన్బిలీవబుల్ అని అనొచ్చు. అసలు ఇతను డైరెక్షన్కి, ఉపేంద్ర గారి డైరెక్షన్కి నేను రివ్యూ ఇచ్చేంత గొప్ప కాదు, కానీ నా ఎక్స్పీరియన్స్ చెప్పాలని రివ్యూ ఇస్తున్నానని అయితే చెప్తున్నాను. అంత గొప్పగా ఉంది. వాట్ ఏ గ్రేట్ విజనరీ డైరెక్టర్ అండి. 2040లో ఏం జరగబోతుందో ముందే ఊహించి తన విజన్ని చాలా బాగా ప్రజెంట్ చేశారు ఈ మూవీలో. ఇంకా అంత బాగా తీశారు. ఇంకా స్టోరీ విషయానికి వస్తే కొంతమంది ప్రజలను మూర్ఖులుగా వాడుకుంటున్నారు. ఉపేంద్ర గారు వాళ్ళని ఎలా వాడుకుంటాడు ఏంటి, అసలు ఉపేంద్ర గారి క్యారెక్టర్ ఏంటి, జనాలందరూ మూర్ఖులని ఎందుకు చూపిస్తున్నారు అనేది, ఎందుకు జనాలందరూ మూర్ఖులు అని ఉపేంద్ర గారు ఆ సినిమాలో అనుకుంటూ తర్వాత ఉద్దేశం అలా ఎందుకు అనుకుంటున్నారని తెలియాలంటే సినిమా థియేటర్లోనే చూడాలి. ఇంకెంతకంటే స్టోరీ చెప్పలేను, స్పాయిలర్ అయిపోద్ది. ఒకవేళ చెప్పినా కూడా మీకు అర్థం కాకపోవచ్చు. ఇది ఖచ్చితంగా చూసి అర్థం చేసుకోవాలి. ఫస్ట్ హాఫ్ అయితే ఈజీగానే అర్థమైపోద్ది, సెకండ్ హాఫ్ కూడా ఈజీగానే అర్థమైపోద్ది. కానీ సెకండ్ హాఫ్లో మాత్రం ఒక 2 సీన్స్ ముగ్గురు ప్రత్యర్థులతో చేసే ఫైట్, దేవుడిని తొక్కమని చెప్పే దేవుడిని తొక్కమని చెప్పే సీన్ ఒకటి, ఈ 2 కొద్దిగా కష్టం. మిగతాదంతా అర్థమైపోద్ది సెకండ్ హాఫ్. కానీ నాకైతే నా ఎక్స్పీరియన్స్ చెప్పాను, నాకైతే అర్థమైందని. కానీ మీలో ఎంతమందికి అర్థమైందో కింద కామెంట్ చేయండి. చాలా అంటే చాలా బ్రెయిన్ పెట్టి చూడాల్సిన సినిమా ఇది. మెదడుకు పదును అనే రేంజ్లో ఉంది సినిమా. ఉపేంద్ర గారి క్యారెక్టర్ గురించి అయితే చెప్పలేను, చెప్తే ఇది మాత్రం ఖచ్చితంగా స్పాయిలర్ అయిపోద్ది కాబట్టి చెప్పను. ఇంకా ఈ మూవీ ఉపేంద్ర గారి సినిమాలు ఇష్టపడేవారు, ఉపేంద్ర గారి సినిమాలు అర్థం చేసుకుని చూసేవాళ్ళు కనుక ఉంటే ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళిపోండి. ఇటువంటి సినిమాలు, ఉపేంద్ర గారి సినిమాలు నేను అర్థం చేసుకోవాలని అనుకుంటే థియేటర్కి అసలు వెళ్ళకండి, మీకు అసలు అర్థం కాదు. ఉపేంద్ర గారి సినిమాలు నేను చాలా చూసాను, ఇవన్నీ నాకు చాలా ఇష్టం, ఇవన్నీ అర్థం చేసుకోగలిగాను. అందుకే ఈ సినిమాకి వెళ్ళాను. ఈ సినిమా కూడా నాకు అర్థమైంది. ఇక ఉపేంద్ర గారు ఇష్టం అయితే, ఉపేంద్ర గారి సినిమాలు మీకు నచ్చితే థియేటర్లోకి వెళ్ళి చూడండి. ఇంకా చివరిగా ఇంతకంటే ఎక్కువ మాటలు చెప్పలేను, మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు అని ఎంత అద్భుతంగా తీశారు. ఇంకా ఈ మూవీకి నేను ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి 5/5 అయితే ఇస్తాను. అంత అద్భుతంగా తీశారు సినిమా. ఉపేంద్ర గారిని ఇష్టపడేవారు, ఉపేంద్ర గారి సినిమాలు అర్థం చేసుకుని చూసేవాళ్ళు మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. అటువంటి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళిపోండి. అంతేనండి నా రివ్యూ. మా ఈ రివ్యూ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బై బాయ్.